బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా ఉన్నటువంటి సర్కార్, ఎన్డీఏ సర్కార్, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అని ఉప ముఖ్యమంత్రి గారు ఉమ్మడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రాయలసీమ ప్రజలకు ఓ బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్కి రాయలసీమ ప్రజలు బ్రహ్మాండంగా ఆ గిఫ్ట్ భుజాల మీదకి ఎత్తుకొని పాలాభిషేకాలు చేసుకుంటూ సెలబ్రేషన్స్ పండుగ చేసుకోండి. బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చారులేండి. రాయలసీమ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఆ గిఫ్ట్ వల్ల. ఆ గిఫ్ట్ ఏంటి అర్థం కావాలి అంటే కాసింత బేసిక్గా విషయ పరిజ్ఞానం, కాసింత బేసిక్గా విషయం తెలిస్తే ఆ గిఫ్ట్ ఏంటి అర్థం అవుతుంది. కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ తన కోటా కింద 44,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకోవాలి. అది హక్కు. 44,000 క్యూసెక్కులు. ఆ 44,000 క్యూసెక్కులు తీసుకోవాలి అంటే 880 అడుగుల వరకు నీళ్లు ఉండాలి. అక్కడ 880 అడుగులు నీళ్లు ఉండాలి. ఎప్పుడు అన్ని నీళ్లు ఉండట్లేదు. పాయింట్ నెంబర్ 1. ఒకవేళ 754 అడుగులు క్యూసెక్కుల దగ్గర 754 అడుగుల దగ్గర కనుక నీళ్లు ఉంటే అప్పుడు 7,000 క్యూసెక్కులు అక్కడ నీళ్లు తీసుకోవచ్చు. అటు రాయలసీమకు, చెన్నై తాగునీటికి, నెల్లూరు అవసరాలు మొత్తం మీద కృష్ణా నీళ్ళు 854 అడుగుల దగ్గర 7,000 క్యూసెక్కులు తీసుకోవచ్చు. 880 అడుగుల దగ్గర 44,000 క్యూసెక్కులు అంటే 880 అడుగుల దగ్గర నీళ్లు ఉంటే హక్కుగా వచ్చే నీళ్లు వాడుకోవచ్చు. నీళ్ళు అంతవరకు ఉంటున్నాయా? ఇటువైపు తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం అని చెప్పి 798 అడుగుల దగ్గరే నీళ్లు తీసుకుంటున్నారు. సాగునీటి అవసరాల కోసం అని చెప్పి 800 అడుగుల దగ్గరే నీళ్లు తీసుకుంటున్నారు. దిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి లేదు, ఆపేయమని చెప్పిన ఆపట్లే. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుంది. ఇటు తెలంగాణ ఏమో 798 అడుగుల దగ్గర నీళ్లు తీసుకుంటుంది విద్యుత్ అవసరాలను, 800 అడుగుల దగ్గర సాగునీరు తీసుకుంటుంది. అటు సీమకు అటువైపు నీళ్లు పోవాలంటే 854 అడుగుల దగ్గర 7,000 క్యూసెక్కుల నీళ్ళు తీసుకోవచ్చు. 880 అడుగుల దగ్గర కావాలి మొత్తం హక్కుగా నీళ్లు వాడుకోవాలంటే. సాధ్యమవుతుందా? నువ్వు పైన బొక్క దగ్గర నువ్వు దోశ పట్టుకొని ఉంటే, పైన బొక్క దగ్గర దోశ పట్టుకొని ఉంటే కింద కూడా బొక్క కట్టి మొత్తం తీసుకుపోతే నీ దోశ నిండేది ఎప్పుడు? నీ దోశ నిండేది ఎప్పుడు? అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? మా హక్కుగా వచ్చే నీళ్లు మేము కనీసం అక్కడ ఫుల్ సీజన్లో నీళ్ళని కనుక సముద్రం పాలైపోతాయి కదా, ఆ సముద్రం పాలయ్యే నీళ్ళనైనా మా హక్కుగా వచ్చే నీళ్ళ వాట కింద మేము తీసేసుకుంటామని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పూనుకున్నారు. ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. సరే, అది స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఈ 10 నెలల కాలంలో దాని ఊసి ఎక్కడైనా వినిపించిందా? ఎక్కడైనా పేరు వినిపించిందా? తీరా ఇప్పుడు ఫైనల్గా ఏంటి? ఆ ప్రాజెక్టు డిపిఆర్ కోసం అక్కడ ఏదైతే కొన్ని కడుతున్నారో కట్టినవి కూడా కూల్చేయాలట. తాజాగా కేంద్రం ఆదేశాలు, ఆ కట్టినవి కూడా కూల్చేయాలి. డిపిఆర్ కోసం కట్టినవి, పర్యావరణ అనుమతులు లేవు. సో ఆ ప్రాజెక్టు జస్ట్ స్టాప్ ఇట్. ఉన్నవి కూడా కూల్చేయాలి. డిపిఆర్ కోసం ఏమన్నా చేసింటే అవి కానీ కూల్చేయాలి. పర్యావరణ అనుమతులు లేవు. ఏమన్నా న్యాయమా? ఇదేమైనా ధర్మమా? 798 అడుగుల దగ్గరే నీళ్లు కొందరు తీసుకెళ్ళిపోతుంటే కింద బొక్క పెట్టి 820 అడుగుల దగ్గర నువ్వు దోషుడు పెట్టుకొని ఉండు అని, కనీసం సముద్రం పాలయ్యే నీళ్ళైనా మా వాటా మేము వాడుకుంటాము అని చెప్పి ప్రాజెక్టు కడితే మొదలెట్టింది దాన్ని మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాలట. పర్యావరణ అనుమతులు ఇమ్మీడియట్గా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది తెలంగాణ విజయం, తెలంగాణ ప్రజల విజయం. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏం చేస్తున్నారు? ఇదా? అందుకే బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చారు రాయలసీమ ప్రజలు. మీరు ఇంకా డెఫినెట్లీ కనుక పాలాభిషేకాలు చేయండి. కర్నూలుకు హైకోర్టు, మిగిలిన సంస్థలన్నీ అంటే రాయలసీమ కానీ హైకోర్టు అంతా తీసుకెళ్లి పెంచి పెడతామంటే పాలాభిషేకాలు చేయలే. ఇప్పుడు కానీ చేయండి. ఏం బ్రహ్మాండంగా. ఎవరికి కావాలి నీళ్ళు? ఎవరికి కావాలి? తాగడానికి ఎందుకు కావాలి? చేనులు పొలాలకి వాడికి నీళ్ళు కావాలి. ఏం కావాలి?
పోయేట్లో గొర్రెలు కాసుకోవచ్చు, ఆ గుంటూరులో ఎర్రమిరపకాయలు అమ్ముకోవచ్చు, అండ్ బెంగళూరులో హైదరాబాద్ ఏదైనా పనులు చేసుకోవచ్చు. మళ్ళీ వలసపోయి బతుకులు సంఖ్యలో సాగు పెట్టుకుని భుజం మీద ఏమంటారు ఒక సంచి పెట్టుకొని తిరుగుతూనే ఉండొచ్చు. కానీ నీళ్ళు ఎందుకు దాని ఇవ్వలేదు, హక్కుగా రావాల్సిన నీళ్ళు కానీ వాడిపోయిన పరిస్థితి లేదు. కనీసం బేసిక్ లైనే కదా ఇప్పుడు మనం మాట్లాడేది. ఎక్కడే కూడా రవ్వంతా కూడా ఏమంటారు మిస్లీడ్ చేసే ఇన్ఫర్మేషన్ లేదు. 44,000 క్యూసెక్కులు రావాలి అంటే 880 అడుగుల దగ్గర మాత్రమే సాధ్యం. 798 అడుగుల దగ్గరే తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం 800 అడుగుల దగ్గర సాగునీరు కోసం వాడేసుకుంటుంటే 880 దగ్గర నీళ్ళు ఎప్పుడు వస్తాయి, వచ్చినవి ఎన్ని రోజులు ఉంటాయి? మరి అక్కడ 44,000 క్యూసెక్కులు ఎట్లా వాడుకోవాలి? బొక్క గింత ఉన్నది, అది కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే, లేకుంటే గింత ఉండే ఆయనకి గింత చేసిండ్రు పోతిరెడ్డి పాలన. ఇప్పుడు కనీసం దాని ఎక్స్పాన్షన్ కన్నా పూనుకొని ఇంకొకటి పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ అన్నా కట్టి దాని నుంచి ఎత్తిపోసుకుందాం మన వాటర్ నీళ్ళు అని చెప్పి అనుకున్నా కూడా దానికి అవకాశం లేదంట. బా ఏం రాజకీయాలు, ఏం ప్రభుత్వాలు, అసలు వద్దురా బాబు నిజంగా.